నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. బహ్రెయిన్లో వాహనదారులకు ఎండవేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు కార్ల అద్దాలకు గరిష్టంగా 50% వరకు టింట్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఎంపీ హమద్ అల్ దోయ్ ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న టింటింగ్ పరిమితిని పెంచే అంశంపై అధ్యయనం చేపట్టాలని ఆయన ప్రతిపాదనలో కోరారు. బహ్రెయిన్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాహనాల లోపల వేడి పెరుగుతోందని, అద్దాలకు టింట్ వేయడం ద్వారా నేరుగా పడే సూర్యకిరణాలను తగ్గించి క్యాబిన్లో ఉష్ణోగ్రతను కొంత నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని గల్ఫ్ దేశాల్లో భద్రతా ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా అధిక స్థాయి విండో టింటింగ్కు అనుమతి ఉందని ప్రతిపాదనలో ప్రస్తావించారు. టింటింగ్ పరిమితిని 50% పెంచితే డ్రైవర్లు, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం లభించడంతో పాటు వాహనాల్లో ఎయిర్ కండిషనింగ్ పూర్తి సామర్థ్యంతో వినియోగించాల్సిన అవసరం తగ్గుతుందని ఆల్తోయ్ తెలిపారు. అయితే వాహనదారుల సౌకర్యంతో పాటు భద్రతా రహదారి నిబంధనలను సమతుల్యం చేసే విధంగా కొత్త నిబంధనలను రూపొందించాలని ఆయన ప్రతిపాదించారు. ఎయిర్ బ్యాగ్లో లోపం కారణంగా ప్రమాద సమయంలో తీవ్ర గాయాలు లేదా మరణం సంభవించే అవకాశం ఉందని గుర్తించిన సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ 27,360 షెవర్లే వాహనాలను రీకాల్ చేసింది. డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఇన్ఫ్లేటర్లో లోపం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్ తెరుచుకునే సందర్భంలో పదునైన లోహపు ముక్కలు బయటకు దూసుకొచ్చే ప్రమాదం ఉందని, దీనివల్ల వాహనంలోని వారికి తీవ్ర గాయాలు లేదా ప్రాణహాని కలగవచ్చని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ రీకాల్ పరిధిలో షెవర్లే ట్యాక్స్, క్రూజ్, అవియో మోడళ్లు ఉన్నాయి. ట్రాక్స్ 2010-2017 మోడల్, క్రూజ్ 2012-2018 మోడల్, అవియో 2017-2017 మోడల్ కార్లు ఉన్నాయి. తమ వాహనం రీకాల్ పరిధిలో ఉందో లేదో తెలుసుకునేందుకు వాహన యజమానులు వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ విన్ను ఉపయోగించి recall.sa వెబ్సైట్లో తనిఖీ చేసుకోవాలని సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సూచించింది. రీకాల్కు సంబంధించిన వాహనాల యజమానులు జనరల్ మోటార్స్, ఆల్టో, మైహో ఆటోమోటివ్ కంపెనీ లేదా యూనివర్సల్ మోటార్స్ ఏజెన్సీలను సంప్రదించి అవసరమైన మరమ్మతులను ఉచితంగా చేయించుకోవాలని అధికారులు తెలిపారు. కువైట్ ప్రభుత్వం కొత్త కమర్షియల్ కన్సల్టెంట్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రవాసులు వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనే విషయంలో కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే కొన్ని షరతులకు లోబడి ఆర్టికల్ 18 రెసిడెంట్ల కంపెనీలో 49% వరకు వాటా కలిగి ఉండేందుకు అవకాశం కల్పించారు. ఆర్టికల్ 18 రెసిడెంట్ ఇప్పటికే ఉన్న కంపెనీ యాజమాన్య నిర్మాణంలో చేరి కంపెనీ మూలధనంలో గరిష్టంగా 49% వరకు వాటాను కలిగి ఉండొచ్చు. అయితే ఈ నిబంధన వ్యక్తిగత సంస్థలకు వర్తించదు. అలాంటి సంస్థల యాజమాన్యం కువైట్ పౌరులకే పరిమితమవుతుంది. అవసరమైన లైసెన్స్ లేకుండా ప్రవాసులు ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఉన్న లైసెన్స్ పరిధికి బయట వ్యాపారం చేయడం, ప్రభుత్వం నిషేధించిన లేదా నిలిపివేసిన కార్యకలాపాల్లో పాల్గొనడం కూడా నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. అవసరమైన అనుమతులు లేకుండా కరెన్సీలు, సెక్యూరిటీల ట్రేడింగ్ లేదా గ్లోబల్ ఫారెక్స్ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించడం కూడా ఉల్లంఘనల పరిధిలోకి వస్తుంది. వ్యాపార లైసెన్స్, కమర్షియల్ రిజిస్టర్ లేదా ట్రేడ్ మార్కును వాస్తవంగా వ్యాపారం నిర్వహించే మరో వ్యక్తికి ఉపయోగించుకునేలా ఇవ్వడం కూడా కమర్షియల్ కన్సైన్మెంట్గా పరిగణించవచ్చు. ఇందులో కుటుంబ సభ్యుల మధ్య లేదా ఇద్దరు కువైట్ పౌరుల మధ్య జరిగే ఏర్పాట్లు కూడా ఉండొచ్చు. కమర్షియల్ కన్సైన్మెంట్ పాల్పడినట్లు నిర్ధారణ అయితే ప్రవాసులకు 1 నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే కేడీ 10,000 నుంచి కేడీ 1,00,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అక్రమంగా పొందిన లాభాల ఆధారంగా జరిమానా మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రవాసులకు ముఖ్యమైన అంశం ఏంటంటే కమర్షియల్ కన్సైన్మెంట్ కేసును పరిష్కరించుకున్నంత మాత్రాన అడ్మినిస్ట్రేటివ్ డిపోర్టేషన్ నుంచి ఆటోమేటిక్గా మినహాయింపు లభించదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమని అధికారులు భావిస్తే విదేశీ నిందితుని దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం జరిమానాలు, శిక్షల అమలుకు ముందు 6 నెలల గడువు ఇవ్వనున్నారు. ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ జారీ అయిన తర్వాత అమలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాపారాలు, వ్యక్తులు తమ కార్యకలాపాలను చట్టబద్ధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కొత్త చట్టం ఆర్థిక పర్యవేక్షణను కూడా బలోపేతం చేస్తోంది. లబ్ధిదారులు, యాజమాన్యం లేదా ఆర్థిక లావాదేవీల్లో అనుమానాస్పద వ్యత్యాసాలు కనిపిస్తే బ్యాంకులు, ఎక్స్చేంజ్ కంపెనీలు, సంబంధిత సంస్థలు వాటిని కువైట్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు నివేదించాల్సి ఉంటుంది. రాత్రివేళ వాహనాలకు లైట్లు వేయకుండా డ్రైవింగ్ చేసే వాహనదారులకు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. రాత్రి సమయంలో వాహనాల హెడ్లైట్లు సక్రమంగా వినియోగించాలని వాహనదారులకు సూచించింది.
లైట్లు లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాల మోపు పెరగడంతో పాటు ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని ఎంఓఎల్ పేర్కొంది. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ చట్టానికి సంబంధించిన 2007 నాటి చట్టం నంబర్ 19లోని ఆర్టికల్ 70 ప్రకారం రాత్రి సమయంలో సరైన లైట్లు లేకుండా వాహనాలు నడపకూడదు. వాతావరణ పరిస్థితుల కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉన్న పగటిపూట కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. మోటార్ వాహనాల విషయంలో హెడ్ లైట్లు మరియు వెనుక లైట్లను తప్పనిసరిగా ఉపయోగించాలని చట్టం నిర్దేశిస్తోంది. వాహనదారులు ఈ ఉల్లంఘనకు పాల్పడితే 1 వారం కంటే తక్కువ కాకుండా మరియు 1 సంవత్సరం కంటే ఎక్కువ కాకుండా జైలు శిక్ష లేదా QR 3000 నుండి QR 10,000 వరకు జరిమానా విధించవచ్చు. పిల్లల చిన్ననాటి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్ట్ చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని యూఏకి చెందిన మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులకు ఇవి మధుర జ్ఞాపకాలుగా కనిపించినప్పటికీ పిల్లలు పెద్దయ్యాక అదే కంటెంట్ అవమానం, వేధింపులు, మానసిక ఒత్తిడి కారణమయ్యే అవకాశం ఉందని తెలిపారు. వెల్బీయింగ్ కోచ్ డాక్టర్ హనాది అల్ జాబర్ వివరించిన ఓ ఘటన ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. చిన్నతనంలో తల్లిదండ్రులు యూట్యూబ్లో పోస్ట్ చేసిన ఓ బాలుడి వీడియోలను అతడు టీనేజర్గా మారిన తర్వాత సహచరులు గుర్తించారు. ఆ వీడియోలో బాలుడు మాట్లాడిన తీరు, నవ్విన విధానం, ప్రవర్తనను ఆధారంగా చేసుకుని తోటి విద్యార్థులు అతన్ని ఎగతాళి చేశారు. వారు అతడి ఫోటోలతో డిజిటల్ స్టిక్కర్లు తయారు చేసి అతడు చిన్నప్పుడు గురకపెట్టిన విధానం, మాట్లాడిన తీరు, నవ్విన తీరును కూడా ఎగతాళి చేసేవారని అల్ జాబర్ తెలిపారు. వేధింపులు తీవ్రం కావడంతో బాలుడు పాఠశాలకు వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. చివరికి వీడియోలను తొలగించాలని బాలుడు కుటుంబానికి కోరాడు. అయితే కంటెంట్ ఇప్పటికే ఆన్లైన్లో ఉండడంతో దాన్ని పూర్తిగా తొలగించడం సులభం కాలేదు. వీడియోలను తొలగించేందుకు కుటుంబం న్యాయపరమైన సహాయాన్ని కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ఘటన బాలుడిపై తీవ్ర మానసిక ప్రభావం చూపిందని, ఒక దశలో అతను ఆత్మహత్య గురించి ఆలోచించే స్థితికి చేరుకున్నాడని అల్ జాబర్ వెల్లడించారు. బుర్జిల్ మెడికల్ సిటీలో పీడియాట్రిక్ సైకియాట్రీ సర్వీసెస్ డైరెక్టర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ అమీర్ జవైద్ మాట్లాడుతూ, పిల్లలు ఎదుగుతున్న కొద్దీ తమను ఎలా చూపించాలనే విషయంలో వారికి ఎక్కువ నియంత్రణ ఉండాలని అన్నారు. పిల్లల సమ్మతి ఇవ్వగల వయసు రాకముందే వారి జీవితాలను విస్తృతంగా ఆన్లైన్లో నమోదు చేస్తే భవిష్యత్తులో వారికి అవమానం, తల్లిదండ్రులపై నమ్మకం కోల్పోవడం, తమ వ్యక్తిగత హద్దులను గౌరవించలేదనే భావన కలగవచ్చని చెప్పారు. 5 ఏళ్ల వయసులో తల్లిదండ్రులకు సరదాగా లేదా ముద్దుగా అనిపించిన ఫోటో అదే పిల్లవాడికి 15 ఏళ్ల వయసులో తీవ్రంగా ఇబ్బందికరంగా అనిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పబ్లిక్గా ఉంచడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు కేవలం స్కూళ్ల వేధింపులకు మాత్రమే పరిమితం కావని డాక్టర్ హనాది హెచ్చరించారు. ఆన్లైన్లోకి వెళ్లిన పిల్లల ఫోటోలు, వీడియోలను అపరిచితులు డౌన్లోడ్ చేసుకోవడం, సేవ్ చేయడం, ఇతరులకు పంపడం లేదా పిల్లలను సంప్రదించేందుకు ఉపయోగించే అవకాశం ఉందన్నారు. కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా పిల్లలను గుర్తించి వారితో సంప్రదింపులు ప్రారంభించే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యులతో ప్రైవేట్గా పంచుకునే ఫోటోకు ఎవరైనా చూడగలిగేలా పబ్లిక్ సోషల్ మీడియా ఖాతాలో వీడియోను పోస్ట్ చేయడానికి చాలా తేడా ఉందని నిపుణులు గుర్తు చేశారు. తమ పాత ఫోటోలు, వీడియోలపై పిల్లలు అసంతృప్తి వ్యక్తం చేస్తే తల్లిదండ్రులు దాన్ని సీరియస్గా తీసుకోవాలని అల్ జాబర్ సూచించారు. ఈ ఫోటో నాకు నచ్చలేదు, దీని బదులు మరో ఫోటో పెట్టండి లేదా దీన్ని డిలీట్ చేయండి, నాకు ఇది వద్దు అని పిల్లలు చెబితే వారి అభిప్రాయాన్ని గౌరవించాలని తెలిపారు. అయితే అదే కంటెంట్కు ఎక్కువ వ్యూస్, ఫాలోవర్లు లేదా ఆదాయం రావడం ప్రారంభించినప్పుడు తల్లిదండ్రులు దాన్ని తొలగించేందుకు వెనుకాడే పరిస్థితి ఏర్పడొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. సైకాలజిస్ట్ హిబా బదావి మాట్లాడుతూ, కుటుంబ జ్ఞాపకాలను భద్రపరచుకోవడం కోసం ఫోటోలు, వీడియోలు తీసుకోవడం సాధారణమేనని అన్నారు. అయితే అదే కంటెంట్ను ఆదాయం, లాభాలు లేదా సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ కోసం ఉపయోగించడం ప్రారంభించినప్పుడు సమస్య ఏర్పడుతుందని చెప్పారు. పిల్లలను కేవలం కుటుంబ సభ్యుడిగా కాకుండా వ్యూస్, ఫాలోవర్లు లేదా ఆదాయం తెచ్చే కంటెంట్గా చూడడం మొదలైతే భవిష్యత్తులో ఆ పిల్లవాడికి నో చెప్పే స్వేచ్ఛ తగ్గిపోవచ్చని హెచ్చరించారు. సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకల్లో ఉన్న భారతీయుడికి అత్యవసర వైద్య సహాయం అవసరం కావడంతో ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ వైద్య తరలింపు ఆపరేషన్ చేపట్టింది. అనారోగ్యంతో అత్యవసర పరిస్థితి తలెత్తడంతో బాధితుడిని హెలికాప్టర్ ద్వారా నౌక నుంచి తరలించారు. అనంతరం అల్బుస్తాన్ గవర్నరేట్లోని దుక్మా ఆసుపత్రి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. సకాలంలో వైద్య సేవలు అందించేందుకు అత్యవసర వైద్య తరలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.